వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్ సార్ని. సో మనకు మన యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ అప్డేటెడ్ క్లాస్ అనేది అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో కరెంటు పాలిటీ లేటెస్ట్ ఈరోజు జరిగిన పాలిటీ అంశాలు కూడా మన యాప్లో ఉన్నాయి. దాన్ని మీరు ప్లే స్టోర్లో కిరణ్ పబ్లిషర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మనము ప్రీవియస్ ప్రశ్నలకు సంబంధించి ప్రీవియస్ ప్రశ్నలు ఏమొచ్చాయనేది మనం దశల వారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన పాలిటీలో. సో పాలిటీలో ప్రీవియస్ ప్రశ్న వచ్చేసి, రాజ్యాంగ రచనా సభ ఏర్పాటు చేసిన కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షుడు ఎవరని అడిగాడు. సో కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షులు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అంటాం. ఎవరంటాము? జవహర్లాల్ నెహ్రూ. సో మనము టాపిక్ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటాము చూడండి, కేకేఆర్ అని కోడ్ చెప్పుకుంటాం మనం. అంటే కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ. సో మనకు రాష్ట్రాల కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అని చెప్తాను, అవునా? సో జవహర్లాల్ నెహ్రూ అని చెప్తాము. కాబట్టి రాజ్యాంగ పరిషత్తులో కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షులు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేసి అంటాం. తర్వాత ఈ కేఎం మున్షి ఎవరంటే ముసాయిదా కమిటీ సభ్యుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి ఎవరంటే ముసాయిదా కమిటీ సభ్యుడు. అయ్యంగర్ ఎవరన్నా కూడా ముసాయిదా కమిటీ సభ్యుడే, అవునా? గోపాలస్వామి అయ్యంగర్ ముసాయిదా కమిటీ సభ్యుడే. విటి కృష్ణమాచారి గారు రాజ్యాంగ పరిషత్కు ఉపాధ్యక్షుడు. సో 1946 డిసెంబర్ 11 నాడు రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడుగా రాజేంద్ర ప్రసాద్ అయిన సందర్భంలో హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి సంబంధించి 4 ప్రశ్నల వివరణ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ అనేది కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షుడు. తర్వాత రాజ్యాంగ రచన సభా చర్చలో మున్షి అయ్యంగర్ దేనికి సంబంధించిందంటే సూత్రము భాషలకు సంబంధించిందండి. కేఎం మున్షి, గోపాలస్వామి అయ్యంగర్ ఇద్దరు కలిసి సో రాజ్యాంగకు సంబంధించిన భాషకు సంబంధించిన అంశాలు ఉంటాయి. తర్వాత కేంద్ర అధికారాల కమిటీకి ఇప్పుడే చెప్పుకున్నాం జవహర్లాల్ నెహ్రూ. రాష్ట్రాల అధికారాలకు సంబంధించి మనకు సో రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీకి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సో న్యాయ వ్యవస్థ అనేది మనకు 3 అంచెల్లో ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ కేంద్ర అధికారాల కమిటీ జవహర్లాల్ నెహ్రూ, సో మున్షి అయ్యంగర్ అనేది భాషకు సంబంధించింది. తర్వాత రాష్ట్ర రాజ్యాంగాలకు సంబంధించి అధ్యక్షులు ఎవరంటే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్. రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీకి రాజ్యాంగ పరిషత్తుల అధ్యక్షుడు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేలు. సో మనకు ఆల్రెడీ మనం చెప్పుకుంటాం, ఏమని చెప్పుకుంటామంటే సో ఎంఆర్పిఎస్ కోడ్ చెప్పుకుంటాం మనము. మైనార్టీ కమిటీ, రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ, ప్రాథమిక హక్కుల కమిటీ, సలహా సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పుకుంటాం. ఎవరని చెప్పుకుంటాము? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఈ కమిటీలకు అధ్యక్షులుగా మనం చెప్పుకుంటాం. దాని కోడ్ ఎంఆర్పిఎస్గా మనము చెప్పుకుంటాం, ఓకేనా? సో ఆ తర్వాత మనం చూస్తే సో ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తాడండి. ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడు, ఓకేనా? స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు నియమించేది గవర్నరు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు తొలగించేది రాష్ట్రపతి. సుప్రీంకోర్టు నివేదిక అనుసారం తొలగిస్తాడు. ఇక్కడ ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నాడు కాబట్టి భారత రాష్ట్రపతి ఆన్సర్ అవుతుంది, ఓకేనా? ఇక ప్రధానమంత్రి అనేవాడు ఈ దేశానికి ప్రభుత్వాధినేత, వాస్తవాధికారి. ఇక భారత ఉపరాష్ట్రపతి అనేవాడు దేశానికి ద్వితీయ పౌరుడు. తర్వాత ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆన్సర్ ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల్ని రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ప్రాథమిక హక్కుల్లో భాగంగా చేర్చిన సమానత్వ హక్కుకు సంబంధించి రాజ్యాంగంలో ఎన్ని అధికారులు కలవు అంటే చూడండి 5 అని చెప్పాలి. సమానత్వ హక్కు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది? 14 to 18 వరకు ఉంటుంది. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు? 14 నుంచి 18.
14 నుంచి 18 అంటే ఎంత? 14, 15, 16, 17, 18 మొత్తం 5 ఆర్టికల్స్లో చెప్పబడుతుంది. ఎన్ని ఆర్టికల్స్లో? 5 ఆర్టికల్స్లో చెప్పబడుతుంది. కాబట్టి సో సమానత్వ పక్క అనేది సో ఆన్సర్ ఈజ్ 5 అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో సమానత్వ పక్క అనేది 14 to 18 అనేది మొత్తము 5 ఆర్టికల్స్లో కలదు అని చెప్పేసి చెప్పుకుంటాం. సో సమానత్వ పక్కు 14 నుంచి 18, స్వేచ్ఛా స్వాతంత్ర పక్కు 19 నుంచి 22, 19, 20, 21, 22 అంటే 4 ఆర్టికల్స్లో స్వేచ్ఛా స్వాతంత్ర పక్కు అనేది ఉంటుంది. తర్వాత మనకు 23 నుంచి 24 పీడన నిరోధించే హక్కు, 25 నుంచి 28 మత స్వాతంత్ర పక్కు, 25, 26, 27, 28 ఇది కూడా 4 ఆర్టికల్స్లో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో సమానత్వ పక్కు అనేది 5 ఆర్టికల్స్లో ప్రాథమిక హక్కుల్లో ఉంటుందని చెప్పేసి చెప్పాలి. తర్వాత ఏ రాజ్య తీర్పులో విద్యా హక్కును 21వ అధికరణంలో భాగంగా సుప్రీంకోర్టు చేర్చిందంటే ఉన్నికృష్ణన్ కేసు అండి. ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1993లో విద్యా హక్కుకు సంబంధించినటువంటి మూలాధారమైన కేసు. సో విద్యా హక్కుకు సంబంధించి 2 కేసులు కీలకమైనవి. ఒకటి మోయినీ జైన్ కేసు, మోయినీ జైన్ వర్సెస్ కర్ణాటక, మోయినీ జైన్ వర్సెస్ కర్ణాటక 1992 ఇది విద్యా హక్కుకు సంబంధించింది. తర్వాత ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా దేనికి సంబంధించిందంటే విద్యా హక్కుకు సంబంధించింది. సో కాబట్టి విద్యా హక్కుకు సంబంధించిన మూలమైన కేసు ఏదంటే ఉన్నికృష్ణన్ కేసు అని చెప్పేసి అంటాం. ఇక్కడ గోపాలన్ కేసు అని ఇచ్చిండు. గోపాలన్ కేసు దేనికి సంబంధించిందంటే పీడీ చట్టం నివారక నిర్బంధానికి సంబంధించింది. 1950వ సంవత్సరంలో అక్రమంగా గోపాలన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు పీడీ యాక్ట్ కింద అతడు కోర్టుకు వెళ్ళినప్పుడు సో అదే పీడీ యాక్ట్ నివారక నిర్బంధం లేదా ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్గా మారిపోయింది. ఆ ప్రివెంటివ్ డిటెక్షన్ కింద అరెస్ట్ అయిన వ్యక్తి సో గోపాలన్ గారు, అదే గోపాలన్ కేసు. మేనకా గాంధీ కేసు ఏంటంటే డ్యూ ప్రాసెస్ లా, అవునా, పాస్పోర్ట్ విషయంలో డ్యూ ప్రాసెస్ లా స్వేచ్ఛ హక్కుకు పరిమితులు లేవని చెప్పేదే డ్యూ ప్రాసెస్ లా మేనకా గాంధీ కేసు. సో ఇది మనకు ఈ రకంగా మనకు ఏ రాజ్యంలో విద్యా హక్కును 21 అధికరణంలో భాగంగా సుప్రీంకోర్టు చేర్చిందంటే ఉన్నికృష్ణన్ కేసు అని చెప్పేసి చెప్పాలి. ఇక ఏ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాష్ట్రపతికి వివిధ అత్యవసర పరిస్థితి ప్రకటనలో వివిధ కారణాల ద్వారా జారీ చేయ అధికారం కల్పించింది అని అడిగాడు. సో మనకు జనరల్గా చూస్తే మనకు రైట్ సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఈ అంశాన్ని చేర్చారు. అయితే ఇక్కడ 38వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే రాష్ట్రపతి గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్ ఏవైతే ఉంటాయో రాష్ట్రపతి గవర్నర్లకు సంబంధించిన ఆర్డినెన్స్ను కోర్టు అధికార పరిధిలోకి రావు. రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసిన ఆర్డినెన్సు కోర్టు పరిధిలోకి రావు అని చెప్పేదే 38వ రాజ్యాంగ సవరణ. దీనికి సంబంధించి 42, తర్వాత 44 అనేది రైట్. తర్వాత మనము 44 రాజ్యాంగ సవరణ ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని చేర్చారు. ఏ పదం అండి? క్యాబినెట్ అనే పదాన్ని చేర్చారు. ఆ తర్వాత 39వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకరు న్యాయ సమీక్ష కిందికి రారు, తీసుకున్న న్యాయ సమీక్ష కిందికి రాదు వీరి ఎన్నిక అని చెప్పేసి సో 39వ రాజ్యాంగ సవరణ అనేది చెప్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకు ఈ యొక్క 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని చేర్చారు. ఒక్క నిమిషం అండి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాష్ట్రపతికి వివిధ అత్యవసర పరిస్థితి ప్రకటనలు వివిధ కారణాల ద్వారా జారీ చేయ అధికారం కల్పించారంటే 38వ రాజ్యాంగ సవరణ అండి. ఆన్సర్ వచ్చేసి 38వ రాజ్యాంగ సవరణ. 38వ రాజ్యాంగ సవరణ ఇంకా ఏం చేసిందని చెప్పుకున్నాము. రాష్ట్రపతి గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్ ఉంటాయి కదా, రాష్ట్రపతి గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్ న్యాయ సమీక్ష కింది కూడా రావనేది కూడా 38వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. మళ్ళొక్కసారి
ఏ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాష్ట్రపతికి వివిధ అత్యవసర పరిస్థితుల ప్రకటనలు వివిధ కారణాల ద్వారా జారీ చేయ అధికారం ఇచ్చినదంటే 38వ రాజ్యాంగ సవరణ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకే, సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ పదవి కాలాన్ని 5 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు పొడిగించారు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని చేర్చారు. 39వ రాజ్యాంగ సవరణ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్ ఎన్నిక న్యాయ సమీక్ష పరిధి కిందికి రాదు అనే విషయాన్ని పొందుపరిచారు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మళ్ళొక్కసారి చెప్తున్నా, ఏ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాష్ట్రపతికి వివిధ అత్యవసర పరిస్థితి ప్రకటనలు వివిధ కారణాల ద్వారా జారీ చేయ అధికారం కల్పించారంటే 38వ రాజ్యాంగ సవరణ అని చెప్పాలి. ఓకేనా, 38వ రాజ్యాంగ సవరణ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఇప్పటి వరకు భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారంటే 3 సార్లు అండి. ఇప్పటివరకు ఎన్నిసార్లు విధించారు? 3 సార్లు. 1962 చైనా దురాక్రమణ లేదా చైనాతో యుద్ధము, 1971 పాకిస్తాన్తో యుద్ధము, బంగ్లాదేశ్ ఏర్పాటు విషయమై పాకిస్తాన్తో యుద్ధము, 1975 అంతర్గత పరిస్థితుల వల్ల అత్యవసర పరిస్థితి 1975 జూన్ 25 నాడు విధించారు. అందుకే ఇటీవల జూన్ 25ను రాజ్యాంగ హత్యా నేర దినోత్సవంగా జరుపుకోవాలని, ఎందుకంటే 2025 1975కి 50 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి కాబట్టి ఆ సందర్భంగా సో 2024లో భారత ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకుందంటే జూన్ 25వ తారీఖు అనేది 49 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 50 ఏళ్లకు 51 అడుగు పెట్టింది కాబట్టి 2024 నాటికి సో రాజ్యాంగ హత్యా నేర దినోత్సవంగా పాటించాలని 2024లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించారండి? 3 సార్లు విధించారని చెప్పేసి చెప్పుకోవాలి. అవునా? ఇక రాష్ట్రపతి పాలనను ఇటీవల మణిపూర్లో విధించడంతో 134 సార్లు రాష్ట్రపతి పాలన అయింది. తర్వాత ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఇప్పటివరకు ఒక్కసారి కూడా మన భారతదేశంలో విధించలేదు. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించారండి? 3 సార్లు విధించారు. జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు? 352 ఆర్టికల్ ప్రకారము నేషనల్ ఎమర్జెన్సీ లేదా జాతీయ అత్యవసర పరిస్థితి అనే దాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఆన్సర్ ఏమవుతుందండి? 3 పర్యాలు ఆన్సర్ అవుతుంది. ఇక 371F దేనికి సంబంధించిందంటే 371F అనేది సిక్కింకు సంబంధించింది. 371F గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో చెప్పబడింది? F. తర్వాత 371A నాగాలాండ్ రాష్ట్రం, 371A నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించింది. తర్వాత 371C మిజోరం రాష్ట్రానికి సంబంధించింది 371C. సో 371J కర్ణాటక. సో కర్ణాటకలో వెనుకబడిన ప్రాంతమైనటువంటి హైదరాబాద్కు ప్రాముఖ్యత ఇచ్చేది 371J. కాబట్టి ఇక్కడ F అనేది దేనికి సంబంధించిందంటే సిక్కిం రాష్ట్రానికి సంబంధించింది. తర్వాత భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో లేని భాష ఏదంటే భోజ్పురి భాష లేదండి. ఏ భాష? భోజ్పురి భాష. ఇక్కడ బోడో ఉంది. బోడో భాషను ఎక్కడ మాట్లాడతారు? అస్సోంలో. మైథిలి భాష ఉంది, జార్ఖండ్ అండ్ బీహార్ రాష్ట్రంలో మాట్లాడతారు. సంతాలి భాష ఉంది, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ సో ఒడిస్సా రాష్ట్రంలో మాట్లాడతారు. భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన ఏకైక భారతీయుడు ఎవరంటే సో రాజగోపాలాచారి అండి. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి చిట్ట చివరి ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే రాజాజీ లేదా చక్రవర్తుల రాజగోపాలాచారి గారు. సో మరి మనకు స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ అయ్యాడు. ఇక్కడ అంబేద్కర్ అన్నారు ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ ఉంది రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడు. సో ఇట్లా మనకు ఈ యొక్క ప్రీవియస్ ప్రశ్నలు అనేవి ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క రకంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు కిరణ్ పబ్లిషర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు అప్డేటెడ్ క్లాసెస్ అనేవి మన యాప్లో పెట్టడం జరుగుతుంది. మన కరెంటు పాలిటిక్స్ సంబంధించి కూడా ప్రతి నెల అంటే మార్చ్, ఏప్రిల్, మే ఇట్లా ప్రతి నెలకు సంబంధించి కరెంటు పాలిటీ క్లాసెస్ మీకు యాప్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అద్భుతమైన లేటెస్ట్ కంటెంట్తో మీకు పాలిటీ క్లాసు జస్ట్ మీరు క్లాస్ వినండి చాలు, పూర్తి కవర్ అయిపోతుంది మన కిరణ్ పబ్లిషర్స్ యాప్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.